చేతన రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. 2021 అనుకుంటా అడ్స్మిర్ శ్రీనివాసరావు ఒక వీడియో చేస్తూ కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వ్యక్తులు పారిపోతారంటూ ఆయన ఆనాడు చేసిన వీడియోని గుర్తు చేసుకుంటూ రేపు ఎన్నికలు 2000 మంది 3000 మంది ముఖ్య నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు పేలిన వాళ్ళు నోరు జారిన నాయకులు అధికారులు ఈ దేశం విడిచి వెళ్ళిపోతారండి. ఈ దేశంలో ఉండరు, ఎలక్షన్ వరకు ఉంటారు. ఎలక్షన్ అయిన తర్వాత ఇంకో దేశం వెళ్ళి మారిషస్, దుబాయో, సింగపూరో, యుఎస్ అక్కడో చోట ఉండి అక్కడి నుంచి ఫలితాలు చూస్తారు. దేవుడి దైవాలు వాళ్ళకి అనుకూలంగా వస్తారు వెనక్కి, లేదా అక్కడే ఉండిపోతారు. ఇది జరగబోయేదండి. నేడు అదే అడ్స్మిర్ శ్రీనివాసరావుతో మళ్ళీ డిబేట్ చేసే అవకాశం దొరికింది. శ్రీనివాసరావు నన్ను అడిగి ఆ రోజే అట్లా చెప్పగలిగారు, ఇవాళ పారిపోతున్న నేపథ్యం ఏంటి? అదే విషయాన్ని అడ్స్మిర్ శ్రీనివాసరావుతో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మీరు 2021లో చెప్పారు కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది పారిపోతారని. అప్పుడే ఊహించి ఎలా చెప్పగలిగారు మీరు? అంటే మీకు యాక్చువల్గా అప్పటికే మనం చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వాళ్ళు మౌనంగా ఉన్నారండి నించేతం. అంటే వాళ్ళ మీద ఉన్న నిర్బంధం అలాంటిది. సోషల్ మీడియాలో అప్పటి నుంచో ఉన్న మనం అంత ప్రభావవంతంగా ప్రభావితం చేయలేకపోయాం. అంతకుముందు సోషల్ మీడియాలో నేను ఎంతో కొంత టీడీపీకి అనుకూలంగా రాసాం, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాసాం. అది అందులో నేను అలా చెప్పుకోవడానికి ఏం మొహమాట పడ్డాను. ఎందుకంటే అతను అరాచకవాది, అవినీతిపరుడు. అతను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలే తప్పు చేశారని అనుకున్నాను నేను. అంటే ప్రజలను తప్పు పట్టకూడదు అంటారు, కానీ అక్కడ పొరపాటో గ్రహపాటో మాయో మరమో ఏదో జరిగింది. ఒక కనికట్టు, ఒక ఇంద్రజాలం ఏదైనా జరిగిన తర్వాత అంటే నేను ఈవీఎంలు అనట్లేదు. యామర పట్టుకో ఉన్నప్పుడు ఎవడో డబ్బులు పోగొట్టుకోవడం అనుకోడు కదా, జేబులు కొట్టేస్తారో, సూట్ కేసు ఎత్తుకుపోతారో, మనమే మర్చిపోయి కొన్ని వచ్చేస్తూ ఉంటాం. అలా జరిగింది ఏదో పొరపాటు. జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్న ఒకే ఒక మాట ఓడిపోయిన తర్వాత నేను ఇంత ఘోరంగా ఓడిపోయి అంత తప్పు నేను ఏం చేశాను అనుకున్నాడు. ఆయన సమీక్ష చేసుకున్నాడు. అయినా సరే మరుసటి రోజు నుంచి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ప్రజాకంటక పరిపాలన మీద, ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ఆయన పోరాటం మొదలెట్టాడు. మొట్టమొదటిగా చెలో ఆత్మకూరు కార్యకర్తల మీద దమనకాండ, రాక్షస క్రీడ, దాని మీద వ్యతిరేకంగా కాంతి సీకులు శిబిరం ఏర్పాటు చేసిన కార్యకర్తలకు శిబిరం ఏర్పాటు చేశాడు. అప్పుడు కూడా మనం మౌనంగా ఉండకూడదు కదండి. అప్పుడున్న పరిస్థితుల్లో అందరూ నన్ను హెచ్చరించేవారు, నీకు ఎందుకు నువ్వు ఇలాంటి మాట్లాడితే ప్రమాదం అవుతుందో అంటే, సర్లే మనం పిచ్చుకులాటోళ్ళు మనల్ని ఏం చేస్తాడు, చీమలాటోళ్ళు మనం. అప్పుడే ఎక్కడో ఛానల్లో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మాట్లాడింది. అప్పుడు అనిపించింది కాళ్ళగోళ్ళ నాడే కాపురం చేసే కాళ్ళ తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రజావేది కూలగొట్టడం, 3 రాజధానుల నిర్ణయం తీసుకోవడం, పోలవరం కాంట్రాక్టులు 70% పూర్తయిందని మిగతాది పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకుంటాడు ఎవడన్నా. వివేకవంతుడైనా, విజ్ఞానవంతుడైనా, తెలివైన వాడు ఎవడైనా సరే మిగతాది పూర్తి చేసి ఆ నాన్న విగ్రహం ఒకటి తనతోటి పెట్టేసుకుని దాన్ని టికెట్ పెట్టి ఆ టికెట్ డబ్బులు తను తీసేసుకుంటాడు. అలాంటి చేస్తాడు. అంటే డబ్బులు సంపాదన ఏమన్నా సరే ఆ మాత్రం తెలివితేటలో బుర్ర కూడా లేదు అతనికి. అమరావతిని పూర్తి చేసి ఆ పేరు చంద్రబాబు నాయుడు గారు ముద్ర ఉండకూడదంటే తన పేరు పెట్టేసుకున్నాడు. నాన్న పేరు పెట్టేస్తాడు రాజశేఖర రెడ్డి అమరావతి అని. ఇప్పుడు రాజశేఖర రెడ్డి తాడిగాడుపుకి ఏం సంబంధం, రాజశేఖర రెడ్డికి మున్సిపాలిటీకి పేరు పెట్టలేదు. అలాగనమాట. ఇలాగా చేసుకుంటాడు అనుకుంటా. ఆ రకమైన తెలివితేటలు కూడా ఎంతసేపు పొట్టు, తిట్టు, నరుకు, చంపు, లాగేసుకో, తీసేసుకో, ఇదే వ్యవహారం చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి సంబంధించిన వాళ్ళు, ఇతను అనుసరించిన వాళ్ళు, ఇతను చెప్పింది అమలు చేసిన వాళ్ళు, రాజును మించిన రాజభక్తి ప్రదర్శించిన వాళ్ళు ఖచ్చితంగా రేపు ప్రభుత్వం మారుతుంది. ప్రజలు సహించరు. ప్రజలు ఎప్పుడైతే స్వేచ్ఛ కోల్పోతారో స్వేచ్ఛ విలువ వాళ్ళకి బాగా తెలిసి వస్తుంది. దేన్నైనా భరిస్తారు కానీ స్వేచ్ఛ కోల్పోవడానికి ఎవడో భరించరు. కాబట్టే మన 100 ఏళ్ళు మన పరాయి పాలకుల దాని నుంచి మనం సుదీర్ఘ పోరాటం చేసి బయటకు వచ్చాం. మనం అటువంటి మనస్తత్వం ఉన్న ఈ గాలి, నీరు, మట్టి స్వేచ్ఛను కోరుకుంటాయి. అటువంటి పరిస్థితిలో ఉన్న మనం ఇతను ఎందుకు సాగిస్తాం? ఒక సామాన్యుడిగా ఆలోచించాను. రాజకీయాలకు అతీతంగా సామాన్యుడిగా అతని పట్ల ఏంటి ఇలా పరిపాలన చేస్తుంటే ఇంత దుర్మార్గమా? మనుషులు చంపేసి ఇంటి డెలివరీ ఇవ్వటం ఏంటి? ఒక కరోనా వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఇలా వ్యవహరించింది. ఆక్సిజన్ అందక చనిపోవటం, వీళ్ళలో ఆక్సిజన్ లోళ్ళు ఇంట్లో పెట్టుకోవడం, ప్రజలకు గాలికి వదిలేయటం అనేటువంటి చూసిన తర్వాత ఖచ్చితంగా విముక్తి వస్తుంది. ప్రజలకి వెగట వస్తుంది. రాబోయే ప్రభుత్వాలు చేసిన దుర్మార్గాల మీద విచారణ ఉంటుంది. వాళ్ళందరినీ వదిలిపెట్టరు. వాళ్ళు వదిలిపెడదాం అనుకున్నా కానీ కార్యకర్తలు వదిలిపెట్టనివ్వరు. అదే జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇగ్నోర్ చేద్దామన్నా కానీ మర్చిపోలేని గాయం చేశారు. వాళ్ళు అసభ్యంగా దూషించారు, కించపరిచారు, వ్యక్తిత్వ హననం చేశారు, దాడులు చేశారు, దుర్మార్గం చేశారు, అరెస్టులు చేశారు, అక్రమంగా గోడలు దూకొచ్చి పట్టుకెళ్ళారు. అన్ని వైలేషన్స్, చట్టం, రాజ్యాంగం. కాబట్టి డెఫినెట్గా వీళ్ళు అందరూ ప్రాసిక్యూషన్కి గురవుతారు. దానికి గురవ్వకూడదు. ఏదో ఇన్ని చేసినాడు, అధికారం ఉన్నప్పుడు చేసినాడు, అధికారం కోల్పోయిన తర్వాత ఉండలేడు, పారిపోతాడు. అదే ఉద్దేశం వీళ్ళు ఎవ్వరూ కూడా ఉండరు. నోటుకు వచ్చినాడు సామాజిక మాధ్యమాల్లో రాసినవాడు, మాట్లాడినవాడు
ఈ కార్యక్రమాలు జగన్ చేసినవన్నీ అమలు చేసిన వాడు, జగన్ కళలో ఆనందం చూడాలనుకున్నవాడు అందరూ జైల్లోకి వెళ్తారు. ఆ జైల్లోకి వెళ్లకుండా ఉండాలంటే పారిపోవాలి అని చెప్పేసి నేను దాదాపు 4 ఏళ్ల క్రితం నిజమే మాట్లాడిన ఆ వీడియో కూడా అవైలబిలిటీ ఉంది. అవును, ఇలా మాట్లాడితే దానివల్ల వీడియో చూసాను. అప్పుడు నాకు అలా అనిపించింది. నేనేమి ప్రిపేర్డ్గానో లేకపోతే ఫ్రేమింగ్ చేసిన మాట నాకు అలా అనిపించింది. ఒక సామాన్యుడిగా, సగటు పౌరుడిగా నాకు అనిపించింది, చెప్పాను. ఇప్పుడలా అంతే. ఇవాళ ఈ ప్రభుత్వం సరిగ్గా పట్టుకోవట్లేదు అనుకుంటారు కాదండి. ఆ విశ్వవృక్షాన్ని కోల్చాలంటే ఈ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కొంచెం తెలివైన వాళ్ళు, కొంచెం బుర్ర ఉన్నవాళ్ళు, బుద్ధి ఉన్నవాళ్ళు. కాబట్టి దీన్ని వేళ్లతో సహా పెకలించాలని చూస్తున్నారు. కోకట వేళ్లతో పెకలించాలంటే ఆ పైన కొమ్మలు నరికేస్తే మళ్ళీ మొలిచేస్తాయి, మళ్ళీ చిగురేస్తుంది. కాబట్టి ఆ వేళ్ళతో సహా కత్తిరించాలని చూస్తున్నారు. ఆ వేళ్ళు ఎవరంటే సీతారామాంజనేయులు, విజయపాలు, సునీల్ కుమార్ ఇలాంటి వాళ్ళందరూ ఆ వేళ్ళు ఊనిపోవడం కారకులైన అక్కడి నుంచి పాతాళాన్ని తవ్వి తీసేస్తారు. ఆ క్రమంలో కొద్దిగా లేట్ అవుతూ ఉంటుంది. దాన్ని సాధారణంగా మనం కూడా భరించాలి, చూడాలి. మన కోపం ఆగదు. ఎందుకంటే వెంటనే అట్టుకట్టున్నర లేకపోతే 3 అట్లు పెట్టాలని కోరుకుంటాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా భావన అలాగే ఉంది. ఎందుకంటే అలాంటి దౌష్ట్యాలు, దుర్మార్గాలు చేశారు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి అతని ఫాలోవర్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు అధికారం వచ్చినప్పుడు మీ నాయకుడిని అధికారంలో 10 కాలాల పాటు ఉండాలనుకున్నప్పుడు అతను తప్పు చేయమన్నా మీరు చేయకూడదు. అధికారులైనా సరే ఒక 5 సంవత్సరాలు ఒక దుర్మార్గుడు అరాచకవాద అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న హయాంలో ఐఏఎస్లు జైల్లో పోయారు, ఈసారి ఐపీఎస్లు వెళ్ళిపోయేలా ఉన్నారు అని చెప్పేసి ఆలోచించుకోవాలి. ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వాళ్ళు దాడులు చేసి, దుర్మార్గాలు చేసి పోలీసుల వెంకలు దాక్కున్నారు. పోలీసు వాళ్ళు అలాగా దుర్మార్గులకి, దొంగలకి కవచంగా ఉండకూడదు. మీకు ఒక రాజ్యాంగ రక్షణ ఉంది, మిమ్మల్ని ఎవడు ఏం పీకలేడు. వాళ్ళకి ఇలా తలగ్గాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఏమి అడ్డంగా వెళ్ళమందో, రూల్ ప్రకారం వెళ్ళమంటే కూడా మీరు జంకాల్సి వస్తుంది. ఎందుకు మళ్ళీ ఆడొస్తే ఇబ్బంది పెడతాడని. ఆ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. కాబట్టి డెఫినెట్గా పారిపోతారండి వాళ్ళు. చూడండి మీరు, కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడేవాడు. మొన్న కూడా మాట్లాడాడు కదా, ఇవాళ వచ్చి దమ్ముగా ధైర్యంగా దొరికిపోవచ్చు కదా, తన నిజాయితీ నిరూపించుకోవచ్చు కదా. అరెస్ట్ అయ్యి బెయిల్ పెట్టుకుంటాడు. ఎన్నాళ్ళు పెడతారు? 2 నెలలు పెడతారు, 3 నెలలు పెడతారు. ఎన్నాళ్ళని పెట్టలేరు కదండి. ఇప్పుడు బెయిల్ ఎప్పుడుకోప్పుడు వస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు కొట్టేసినట్టుగా వచ్చింది, ముఖ్యమంత్రి అయిపోయి మళ్ళీ. అవును, ఎన్నాళ్ళు పెట్టలేరు కదండి. కాబట్టి అయినా సరే వాళ్ళలో ఉన్న బెరుకు, భయం, భీతి అనేటువంటి తనను వెంటాడుతుండే ఆ గిల్టీనెస్, వాళ్ళు తప్పు చేశారు. అలాగే ఇలా మాట్లాడి పిన్నెల రామకృష్ణారెడ్డి తమ్ముడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు ఆ బెయిల్ వచ్చేదాకా దాక్కుని, బెయిల్ వచ్చిన తర్వాత అది కూడా అడ్డదారిలోనే, ఏది స్ట్రైట్ ఉండదు వాళ్ళదే. వాళ్ళు ఆడేది ఫౌల్ గేమ్ అండి. టీడీపీ వాళ్ళు లేకపోతే కూటమి ప్రభుత్వం ఫెయిర్ గేమ్ ఆడుతున్నారు. చంద్రబాబు గారు ఫెయిర్ గేమ్ ఆడతాడు, జగన్ ఫౌల్ గేమ్ ఆడతాడు, కొంతమంది డబుల్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఆ డబుల్ గేమ్ ఆడే వాళ్ళు కూడా 1 సైడ్ తీసుకున్నారు. ఇప్పుడు ఇంకా వాళ్ళకి చుక్కలు కనబడతాయి. ఇప్పుడు వీళ్ళు చేసి నేరాలు, ఘోరాలు, లెక్కరు ఏ స్కీమ్ అయినా సరే ఒక స్కామ్గా మారిపోయింది. ఆ స్కామ్లు బయట తీసిన తర్వాత ఆ తాలూకు కేసుల తాలూకు పాములన్నీ కూడా అంతపురం వైపు వెళ్తాయి. అంతపురం అంటే జగన్మోహన్ రెడ్డి. ఆటోమేటిక్గానే నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా ఈ అంతిమ లబ్ధిదారు ఎవడో జగన్మోహన్ రెడ్డి. ఆటోమేటిక్గా అతను రావయ్య మిమ్మల్ని పిలుస్తున్నారు అంటారు. ఈ లోపల గవర్నర్ గారు సర్లేండి మీ పని మీరు చేసుకోండి అంటారు. పైనుంచి అతని మిత్రులంగా ఉన్నవాళ్ళు కొంతమంది, వాళ్ళ అనుమతి కూడా మాకేం సంబంధం లేదండి, గతంలో అంటే ఏదో జరిగింది, ఇప్పుడు మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటున్నారు. అంటే వీళ్ళందరూ లోపల పోతారు. అతను కూడా ఉన్నవాళ్ళు ఏం చేయాలి? అందుకని ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడాలి ఎవరన్నా. కొంతమంది పార్టీలు మారిపోయారు. ఆ క్యాడర్ కూడా కాంగ్రెస్ అది ఏదో వెతుక్కోవాలి, పోవాలి. అతను కూడా ఎవరుంటారంటే పోయినోళ్ళు పోగా మేజువాడి బృందం మిగులుతుంది. ఓడగొట్టిన మంచంగోళ్ళు, కిళమెక్కిన తప్పేళాలు, మూతలు లేని మరచెములు మిగులుతాయి. వాటిలన్నిటికి సొట్టలడిపోయి ఉంటాయి. మోటలేసి వాళ్ళు కూడా లేరు ఇప్పుడు. ఇదివరకు మోటలేస్తామని వచ్చేవారు వాళ్ళలో, ఆ సొట్టలు గట్ట తీసేవారు. ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. అన్ని స్క్రాప్లో పడేయాల్సిందే. ఆ స్క్రాప్లో పోతారా? ఏ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భావజాలం దగ్గరగా ఉన్న ఏ పార్టీ క్యాడర్ అయితే ఇతను వెనకాల ఉన్నారో వాళ్ళు ఒరిజినల్ పార్టీలో పోవాలి, వాళ్ళ సొంత ఇంట్లో పోవాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ జైల్లో ఉంటాడు. ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోతే రాజకీయ ముఖ చిత్రం మీద ఉండదండి. 2020 తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలన్నా, బయటకు వచ్చి మైక్ ముందు మాట్లాడాలన్నా భయపడి వణికిపోయే పరిస్థితి. ఆ నిర్బంధ కాండ టైంలోనే బయటకు వచ్చి మాట్లాడిన అతి కొద్ది మందిలో మీరు ఒకళ్ళు. మీరు ఆనాడే ధైర్యంగా చెప్పారు, ఇలాంటి వాళ్ళందరూ అరెస్ట్ అయిపోతారు, భవిష్యత్తు అగమ్గోచరం అని. మీరు ఆనాడు చెప్పినట్టే ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు సవాల్ చేసి బట్టలు ఇప్పిస్తారన్న వ్యక్తి బట్టలు లేకుండా ఆటోలో తిరుగుతున్నాడు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంతే అండి. తోపు దొరికితేనే వీళ్ళు ఎవరైనా వాళ్ళని చంపేస్తాం, వీళ్ళని చంపేస్తాం, వాళ్ళని లేపేస్తాం, వీళ్ళు లేపేస్తాం. బోర్గడ్ అనిల్ అలా మాట్లాడాడు, వెళ్ళాడు. ఏంటండి వీళ్ళు అంతే. ఇప్పుడు చట్టం ముందు ఇప్పుడు వాళ్ళు విమర్శించవచ్చు ఎవరినన్నా సరే. మనం విమర్శించలేదా? జగన్మోహన్ రెడ్డి కఠినంగా విమర్శించాం. వీళ్ళందరూ దొంగల బ్యాచ్ అన్నాం, వాళ్ళు దొంగతనాలు చేశారు కాబట్టి.
వాళ్ళంతా దొండిపాళ్ళు మ్యాచ్ అరాచకం చేశారు కాబట్టి నువ్వు అంతకు మించి నువ్వు నీ తిట్టొచ్చు అంటే తప్పు కదా, ఎవరిని తిట్టకూడదు. వాళ్ళు అలా తిడతారు, నిన్ను చంపేస్తాం, నిన్ను లేపేస్తాం. ఎందుకు వచ్చింది అది? మాటలు వేరు, చేతలు వేరు. వీళ్ళంతా కాగితం పుల్లు, అది స్పష్టమైపోయింది. వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు గోదట్లో పోతారు, ఏట్లో మునిగిపోయినట్టే. వీళ్ళు కూడా వెళ్తే కుక్కదోకబట్టిన గోదావరి ఇదినట్టే. ఆ భావన ఎప్పుడైతే వచ్చిందో ఆ పార్టీ, ఆ నాయకత్వం, ఆ సిస్టమ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఎప్పటికీ కూడా కొంతమంది అధికారులు అతనికి సహాయం చేయడానికి మీటింగులు పెట్టుకుంటున్నారు, రకరకాలు చేస్తున్నారు. ఏది సాగదండి. బాబు గారు చక్రవ్యూహంలో వీళ్ళందరూ దొరికేస్తారు. ఎక్కడ దాక్కున్నా కానీ కడుగులో ఉన్నా కానీ లాక్కొచ్చి లోపల పెడతారండి. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను మీకు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చంద్రబాబు గారికి కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారని ఒక పేపర్లో వచ్చింది ఇవాళ. ఎవరు అక్కడికి వెళ్ళారో, ఎవరు ఏ వెహికల్ వెళ్ళారో, ఏం మాట్లాడుకున్నారో కూడా సమాచారం ఉంది గవర్నమెంట్. నేను చెప్తున్నాను మీకు, ఇవాళ ఎవరిని వదిలిపెట్టరండి. ఎందుకంటే వాళ్ళు చేసేది చంద్రబాబు గారికో తెలుగుదేశం పార్టీకో కాదు, ప్రజాద్రోహం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాడంటే వాడు ద్రోహి, ప్రజాద్రోహి. జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక మనిషి, అతని వ్యతిరేక భావజాలం, అతని అధికారం, అతని సంపద, అతను అవినీతి అయి తప్ప ఎదరుడు ఏమైపోతున్నాడు అనవసరం. చావులకి మాత్రమే అతను స్పందిస్తాడు. ప్రజా సంక్షేమం కానీ, క్షేమాన్ని కానీ, సమాజ హితాన్ని కానీ కోరడు అతను. తను బాగుంటే చాలు, అంతే. ఆ చావులు కూడా తన రాజకీయానికి ఉపయోగపడతాయి అనుకుంటేనే. ఇలాంటి పరిస్థితులు అటువంటి వ్యక్తిని మన నాయకుడి కానీ మన ముఖ్యమంత్రి అయిపోయాడంటే మన దురదృష్టం. అది ఎప్పుడో చేసిన పాపం ఇలా శాపమే వెంటాడింది మనకి. ఆ శాప విముక్తి కలిగింది. ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండాలంతే మనం అందరం. ఈ ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాలి ఇటువంటి వ్యక్తుల పట్ల. వాళ్ళ దగ్గర నుంచి ఆ సొమ్ము రికవరీ చేయాలి. దీని అంతటికి వీళ్ళు చేసి కుట్రలు కన్నట్లకి ఇంధనం కింద పనిచేస్తుంది ఆ ధనం. దాన్ని లాగేసుకుంటే ఇంధనం లేకపోతే బండి ఎక్కడికి వెళ్తుంది? అంతే, ఆ పని చేయాలి. పద్మవ్యూహంలోకి అడుగు పెడుతున్న జగన్మోహన్ రెడ్డిని సహకరిస్తున్న అధికారులని ఎవడో కాపాడలేడంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.